So good morning all. So last class lo how to create the EC2 machine in AWS console. So what are the parameters we need to require to create the EC2 machine అనేది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. దాన్ని ఎలా కండక్ట్ చేయాలో కూడా చూసాం. ఓకే. సో నౌ టుడే we are going to discuss about the how to create the Windows machine in AWS. Okay. సో విండోస్ మెషిన్ AWS లో ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, దిస్ ఇస్ మై AWS console. Okay, this is my AWS console. Here I am searching the EC2 service in search box, EC2 service. Okay, EC2 సర్వీస్ మీద మీకు క్లిక్ చేస్తే మీకు EC2 డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. EC2 డాష్ బోర్డ్. ఓకే, EC2 డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో EC2 డాష్ బోర్డ్ ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంది కదా, మీకు ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్. దీని మీద క్లిక్ చేయండి, లాంచ్ ఇన్స్టెన్స్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అగైన్ మీకు కొన్ని పారామీటర్స్ అడుగుతుంది. లైనక్స్ మిషన్స్కి ఏదైతే పారామీటర్స్ ఇక్కడ కూడా సేమ్ అవే పారామీటర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? బట్ నేను క్రియేట్ చేసేది విండోస్ మిషన్ అమ్మా, లైనక్స్ మిషన్ కాదు. లైనక్స్ మిషన్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈరోజు విండోస్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మీరు నేమ్ అండ్ ట్యాగ్స్ దగ్గర విండోస్ సర్వర్ అని ఇవ్వండి. నేమ్ అండ్ ట్యాగ్స్ దగ్గర విండోస్ సర్వర్. అలాగే ఇక్కడ మీకు ఓఎస్ అండ్ ఇమేజెస్ అని ఉంది కదా, అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్. దట్ మీన్స్ ఏఎంఐ, వి నీడ్ టు సెలెక్ట్ ది ఏఎంఐ. సో ఈ ఏఎంఐస్ లో మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే విండోస్ మైక్రోసాఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది విండోస్ ఓఎస్ అన్నమాట. ఓకేనా? విండోస్ మైక్రోసాఫ్ట్ అనేది విండోస్ ఓఎస్ అన్నమాట. సో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ విండోస్లో 2025 బేసు, అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ విండోస్, అలాగే ఆర్కిటెక్చరు, ఆ ఆ విండోస్ ఓఎస్ యొక్క ఐడి, దీన్ని మనం ఏఎంఐ ఐడి అంటారు. ఓకేనా? ఇది ఎప్పుడు పబ్లిష్ చేశారు? 12/3/2025 పబ్లిష్ డేటు. తర్వాత వచ్చేసి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది. అదే మనం లాస్ట్ క్లాస్లో యుబుంటు ఓఎస్ యూజ్ చేసి మనం సర్వర్ క్రియేట్ చేసాం కదా, అప్పుడు అక్కడ యూజర్ నేమ్ వచ్చేసి యుబుంటు అని ఉంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఇన్స్టాన్స్ టైప్ వచ్చేసి T3.micro. ఓకే, ఇది మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఫ్రీ టైర్ ఎలిజిబుల్ T3.micro అయినా తీసుకోవచ్చు, లేదంటే T2.micro అయినా తీసుకోవచ్చు. T.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఆల్రెడీ T3.micro ఉంది కాబట్టి అదే తీసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కీపేర్ లాగిన్. ఓకేనా? ఇక్కడ కీపేర్ లాగిన్ దేనికి యూజ్ అవుతుంది? టు సెక్యూర్లీ కనెక్టెడ్ టు యువర్ ఇన్స్టెన్స్ మనం సెక్యూర్గా కనెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. కీపేర్ అనేది యూజ్ చేస్తాము. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఏ కీపేర్. నేమ్ ఆఫ్ ది కీపేర్ వచ్చేసి నేను విండోస్ -385 అనే కీ నేమ్ అనేది ఇస్తున్నాను. విండోస్ -385. కీపేర్ టైప్ వచ్చేసి ఆర్ఎస్సి అల్గారిథము. సో ఆర్ఎస్ అల్గారిథంలో ఈ విండోస్ కీని డెవలప్ చేశారు. ఇదే ఫార్మాట్లో ఉంటుంది, .pem ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేస్తే మీకు విండోస్ కీ అనేది డౌన్లోడ్ అయిపోయింది. విండోస్లో డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్ ఏమి ఎడిట్ చేయొద్దు, డైరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ కి ఈ ఫైర్ వాల్స్ అనేవి యాడ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఫైర్ వాల్ వచ్చేసి LORDP ట్రాఫిక్ ఫ్రమ్. సో దిస్ RDP firewall will be used to connect to your instance. RDP stands for remote desktop platform. So HTTP and HTTPS are అప్లికేషన్ ఫైర్వాల్ రూల్స్. మనం ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే HTTP ఫైర్వాల్ కావాలి. ఓకేనా? సో ముందుగానే, అంటే మనం ఏ అప్లికేషన్ ఏమి డిప్లాయ్ చేయలేదు, బట్ ఏంటంటే ముందుగానే మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఓకేనా? సో ఇది సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది. సెక్యూరిటీ గ్రూప్ అయిపోయిన తర్వాత కాన్ఫిగర్ స్టోరేజ్ వచ్చేసి, అంటే ఇనిషియల్ వాల్యూమ్ 30 GB అని ఉంది. ఇనిషియల్ వాల్యూమ్ అది
చూడండి మన మొబైల్లో కూడా ఇనిషియల్ వాల్యూమ్ ఉంటుందా? మొబైల్లో 128 GB ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు 250 GB, అంతకుముందేమో 512 MB ఉండేది. తర్వాత మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసేవాళ్ళము. ఇక్కడ కూడా ఇనిషియల్ వాల్యూమ్ వచ్చేసి విండోస్ సర్వర్కి 30 GB అనమాట బై డిఫాల్ట్. ఈ 30 GB వాల్యూమ్ ఎందుకు ఇచ్చాడు? మనం మన పైన అప్లికేషన్ ఓఎస్ ఇమేజెస్ లో విండోస్ ఓఎస్ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఆ విండోస్ ఓఎస్ స్టోర్ అవడానికి, ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ అవడానికి ఈ 30 GB స్టోరేజ్ అనేది ఇచ్చాడు అనమాట. దీన్ని మనం రూట్ వాల్యూమ్ అంటారు. రూట్ వాల్యూమ్. ఓకేనా? సో ఇవి పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఇచ్చాక మీరు లాంచ్ చేయండి ఇన్స్టెన్స్ ని. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది మీకు క్రియేట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్. సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విండోస్ సర్వర్ అని కనిపిస్తుంది. విండోస్ సర్వర్. విండోస్ సర్వర్ అని కనిపిస్తుంది. ఓకేనా? విండోస్ సర్వర్. ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేయాలి, లేదంటే కనెక్ట్ అవ్వాలి. విండోస్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. చూడండి, కనెక్ట్ అవ్వాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇది రిఫ్రెష్ బటను. ఓకే, ఇదేమో కనెక్ట్, ఇదేమో ఇన్స్టెన్స్ స్టేట్. స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, టెర్మినేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఏమైనా సెట్టింగ్స్ చేంజెస్ చేయాలనుకుంటే కనుక యాక్షన్స్లోకి వెళ్ళి చేంజ్ చేస్తాము. ఓకే, కనెక్ట్ అవ్వాలంటే కనుక కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సెషన్ మేనేజర్ అని వస్తుంది. ఓకేనా? ఈ సెషన్ మేనేజర్ పక్కన ఏముంది? ఆర్డిపి క్లయింట్ అని ఉందా? ఉందా? ఆర్డిపి క్లయింట్ అని ఉందా? ఈ ఆర్డిపి క్లయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ ఐడి అని ఉంటుంది, విండోస్ సర్వర్. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ టైపు. ఈ విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఏమి యూజ్ చేయాలి? ఆర్డిపి క్లయింట్ ని యూజ్ చేయాలి. ఆర్డిపి స్టాండ్స్ ఫర్ రిమోట్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వర్చువల్ డెస్క్టాప్ అనమాట. ఓకేనా? వర్చువల్ డెస్క్టాప్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక డెస్క్టాప్ లో ఉన్నాను. ఇది కాకుండా ఇంకో డెస్క్టాప్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? అదనమాట. సో ఆర్డిపి క్లయింట్ ద్వారా మనం కనెక్ట్ చేయాలి. మరి కనెక్ట్ చేయాలంటే మనకి ఆర్డిపి క్లయింట్ కావాలి కదా. సో ఆర్డిపి క్లయింట్ ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ అని ఇచ్చాడు. దీని మీద క్లిక్ చేస్తే ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇది ఆర్డిపి క్లయింట్. ఓకేనా? ఇది ఆర్డిపి క్లయింట్. సో ఈ ఆర్డిపి క్లయింట్ డౌన్లోడ్ అయింది కదా. డౌన్లోడ్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా అడుగుతుంది. ఓకేనా? ది పబ్లిషర్ ఆఫ్ దిస్ రిమోట్ కనెక్షన్ కాంట్ బి ఐడెంటిఫైడ్. డూ యూ వాంట్ టు కనెక్ట్ ఎనీవే? ఎస్. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా అడుగుతుంది, ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్. ఓకే, దీస్ క్రెడెన్షియల్స్ విల్ బి యూజ్డ్ టు కనెక్ట్ విండోస్ సర్వర్. ఇది విండోస్ సర్వర్ ఉంది. EC2 3.110.32.26 అనేది పబ్లిక్ ఐపి. ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపి. ఏ రీజన్లో నేను క్రియేట్ చేశాను? ఏపీ సౌత్ 1 అనే రీజన్లో క్రియేట్ చేశాను. ఏ అకౌంట్లో క్రియేట్ చేశాను? అమెజాన్ AWSలో క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ సర్వర్ నేను కనెక్ట్ అవ్వాలంటే నాకేం కావాలి? ఇక్కడ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటరు, పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చేసరికి విండోస్ 385 దాంట్లో ఉంటుంది. అదే కదా అర్థం కాలేదు. విండోస్ 385 దాంట్లో ఉంటుంది కదా పాస్వర్డ్. అదే ఇప్పుడు పాస్వర్డ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు పాస్వర్డ్. ఓకేనా? ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఎలా వస్తుందంటే దీన్ని ఇలాగే ఉంచండి. ఓకేనా? దీన్ని ఇలాగే ఉంచండి. దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉందా? సో ఈ గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైతే పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేశారో దీన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తేనే కానీ మీకు పాస్వర్డ్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే ఈ పెమ్ ఫైల్ అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే డిక్రిప్ట్ చేసి ఉంది పాస్వర్డ్. ఓకేనా? ఎన్క్రిప్ట్ చేస్తుంది పాస్వర్డ్. ఆ ఎన్క్రిప్ట్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి? డిక్రిప్ట్ చేయాలి. డిక్రిప్ట్ చేస్తే అప్పుడు మాకు సింగిల్ లైన్ పాస్వర్డ్ వస్తుంది. ఓకేనా? దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఎంత ఉందో పాస్వర్డ్. మెషిన్ లాంగ్వేజ్ అనమాట ఇది.
ఇది ఒక అల్గారిథంలో, ఇది ఆర్ఎస్సి అల్గారిథంలో దీన్ని డెవలప్ చేశారు. ఓకే సార్. ఓకేనా? ఆర్ఎస్సి అల్గారిథంలో ఇప్పుడు నాకు పాస్వర్డ్, సింగిల్ లైన్ పాస్వర్డ్ కావాలంటే అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ డౌన్లోడ్స్కి వస్తుంది. ఈ డౌన్లోడ్స్లో మనం క్రియేట్ చేసిన పెమ్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకేనా? అప్లోడ్ అయ్యాక ఏం చేయాలి? దీన్ని మనం డిక్రిప్ట్ చేయాలన్నమాట. సో డిక్రిప్ట్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకుని ఈ రిమోట్ డెస్క్టాప్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. పేస్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇది విండోస్ డెస్క్టాప్కి కనెక్ట్ అవుతుంది. ఇదిగో వర్చువల్ డెస్క్టాప్కి వచ్చేసింది చూడండి. వర్చువల్ డెస్క్టాప్ అన్నమాట ఇది. ఎందుకంటే మనం ఏడబ్ల్యూఎస్లో విండోస్ ఓఎస్ సెలెక్ట్ చేసి సర్వర్ క్రియేట్ చేసాం కదా, ఆ సర్వర్కి సంబంధించిన డెస్క్టాప్ అన్నమాట ఇది. ఓకే సార్. విండోస్ ఓఎస్ అంటారు దీన్ని. ఓకే సార్. సార్ అట్లాంటప్పుడు ఇది లైన్ యూబంటూ ఇవి ఉంటాయి కదా సార్, వాటి కూడా ఇట్లానే యుబుంటు ఇలా కాదు. యుబుంటు అనేది లైనక్స్, ఇదేమో విండోస్. విండోస్ కి లైనక్స్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ విండోస్ ఓఎస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దీన్ని మీరు ఓన్లీ వన్ పర్సన్ యూజ్ చేసుకోగలరు. ఓకే సార్. జనరల్ గా ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో విండోస్ ఓఎస్ ఉంది, దాన్ని మీరు ఒక్కళ్ళే యూజ్ చేసుకుంటారా? మీ ఓఎస్ ని అందరూ యూజ్ చేసుకోవచ్చా? ఒక్కళ్ళే యూజ్ చేసుకోండి. అది డ్రాబ్యాక్ అన్నమాట విండోస్ ఓఎస్ కి. ఇప్పుడు కంపెనీలో ఒకే ప్రాజెక్ట్ మీద 1000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. 1000 ఎంప్లాయీస్ కి 1000 విండోస్ ఓఎస్ మనం ఇవ్వలేం కదా. అవును సార్. దానివల్ల ఏమవుతుంది? కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే 1000 మెంబర్స్ కి 1000 ల్యాప్టాప్స్ ఇవ్వాలి. అవును సార్. విండోస్ విండోస్ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకే సార్. ఓకేనా? ఓకే అలా కాకుండా ఒకే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకుని అందులో లైనక్స్ మెషిన్ క్రియేట్ చేసి ఆ లైనక్స్ మెషిన్ ని 1000 ఎంప్లాయీస్కి ఒకేసారి ఇవ్వచ్చు. వాళ్ళు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అది అది మనకి విండోస్ కి లైనక్స్ కి. ఇప్పుడు ఇది విండోస్ సర్వర్. ఇప్పుడు ఈ విండోస్ సర్వర్ లో మీరు ఏం చేయగలరు అని అంటే, మీరు ఏది సెటప్ చేయాలన్నా, ఏది ఇన్స్టాల్ చేయాలన్నా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయడమే. విండోస్ డెస్క్టాప్ లో ఏం చేయగలరు మీరు? ఇంకా డౌన్లోడ్ చేసుకుని మీరు ఏది చేసినా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. బట్ లైనక్స్ మెషిన్ లో యు నీడ్ టు ఇన్స్టాల్. ఓకే సార్. విండోస్ లో ఏమో మీరు డౌన్లోడ్ చేస్తారు, లైనక్స్ లోనేమో ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేయాలంటే మనకి లైనక్స్ లో కమాండ్స్ ఉంటాయి, విండోస్ లో మనకి కమాండ్స్ ఉండవు. డౌన్లోడ్ కి కమాండ్ ఉంటుంది, బ్రౌజ్ చేసి డౌన్లోడ్ సోన్ సాఫ్ట్వేర్ అని మీరు బ్రౌజ్ చేసి దాన్ని సెలెక్ట్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అర్థమైంది. అర్థమైందా శరణ్య? ఇక్కడ మీరు చూడండి, హోస్ట్ నేము, ఇన్స్టెన్స్ ఐడి, ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇన్స్టెన్స్ సైజ్. ఓకేనా? అవైలబిలిటీ జోను, ఆర్కిటెక్చర్, టోటల్ మెమరీ, నెట్వర్క్ అప్ టు 5 GB స్పీడ్, నెట్వర్క్ స్పీడ్. ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అంటే ఇది ఏంటంటే విండోస్ డెస్క్టాప్ అన్నమాట. ఇప్పుడు ఈ విండోస్ డెస్క్టాప్ ని మీరు మినిమైజ్ చేస్తే మీకు లైనక్స్ ఇది మన లోకల్ డెస్క్టాప్ వస్తుంది. ఓకే సార్. ఇది మన కంప్యూటర్ డెస్క్టాప్ అన్నమాట. ఓకే సార్. ఓకేనా? ఇదేమో సర్వర్ యొక్క డెస్క్టాప్. ఇప్పుడు మీరు ఏది చేయాలన్నా సరే మీరు బ్రౌజ్ చేయాల్సింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీరు జావా కావాలంటే జావా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎస్క్యూఎల్ కావాలంటే ఎస్క్యూఎల్ డౌన్లోడ్ చేసుకోవాలి, పైథాన్ అలా డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ లైనక్స్కి వచ్చేసరికి ఏం చేస్తారు? దాన్నే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, టెర్మినల్లో ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటారు. అర్థమైందా? అది డిఫరెన్స్ అన్నమాట. విండోస్ సర్వర్ కి లైనక్స్ సర్వర్ కి డిఫరెన్స్ అది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? అర్థమవులేదా? అర్థమైంది సార్. కాకపోతే సార్ అది ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం సార్ డెస్క్టాప్. దాంట్లో ఇది ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా, అదేమైనా వాటర్ మార్కా లేకపోతే ఏమైనా? లేదు, డిఫాల్ట్. అంటే ఇప్పుడు ఈ సర్వర్ యొక్క డీటెయిల్స్ నీకు తెలియాలనుకోండి, నీకు ఎక్కడే కనిపించేస్తుంది డీటెయిల్స్. ఓకే సార్. అర్థమైందా? డీటెయిల్స్ అనేవి నీకు ఇక్కడే కనిపిస్తాయి అన్నమాట.
డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా సరే ఇక్కడ డౌన్లోడ్ అని టైప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేయగానే మీకు ఎక్కడ సేవ్ అవుతుంది? ఇందులో సేవ్ అవుతుంది. ఓకే సార్. డౌన్లోడ్స్లో కానీ లేదా ఈ ఫోల్డర్లో మీకు సేవ్ అవుతుంది. సార్ ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం కదా సార్, చాలా స్లోగా ఉంటుంది, మరి దాన్ని ఎట్లా పాస్ చేయగలుగుతాం? ఇక్కడ మనం యూజ్ చేసేది అంతా మహా అయితే 100 MBPS ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాము. బట్ కంపెనీస్లో కొంచెం ఎక్కువ. ఎక్కువ ఉంటుంది. అందులోనూ ఇది మన ఫ్రీ టైర్ అకౌంట్ కదా. అవును సార్. కంపెనీ వాళ్ళు దే ఆర్ యూజింగ్ ది బిజినెస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ లో బిజినెస్ అకౌంట్ ఉంటుంది. దానికి కొన్ని ఫీచర్స్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓకే సార్. అర్థమైందా? ఓకే అది. సార్, అదే. అది. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ సర్వర్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇంకా అవసరం లేదు. అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఎలా క్రియేట్ చేస్తారు విండోస్ సర్వర్ని, లైనక్స్ స్టార్ట్ సర్వర్. చేస్తే నేను అప్పుడు డెలిట్ చేయాలా, లేకపోతే అంటే విండోస్ సర్వర్ మనం ఏం వర్క్ చేయం కదా, ఓన్లీ లైనక్స్ సర్వర్సే కదా. బట్టి జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం విండోస్ సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఓకే సార్. ఓకేనా? మీరు కూడా జస్ట్ క్రియేట్ చేసుకుని కనెక్ట్ అయ్యి ఓకే కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ టెర్మినేట్ చేసేయండి. ఓకే సార్. ఓకే. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైనక్స్ మిషన్స్ మీరు ఏదైతే కనెక్ట్ చేస్తున్నారో, ఓకేనా, ఈ లైనక్స్ మిషన్స్ మీరు కనెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇది స్టాపుల్లో ఉంది. ఇప్పుడు సర్వర్ నేను స్టార్ట్ చేశాను. సో ఈ సర్వర్ని మీరు కనెక్ట్ చేయాలి అంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవునా? ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తున్నారు. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని వస్తుంది. మళ్ళీ బాటంలో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. టెర్మినల్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎలా కనెక్ట్ చేశాను అని అంటే, జనరల్గా మనకి EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్కి 2 మెథడ్స్ ఉంటాయి. ఓకే సార్. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్, EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ మెథడ్స్ అన్నమాట. ఓకే. ఓకే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోదేమో ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్. ఓకే. ఇదేమో డైరెక్ట్ మెథడ్, ఇదేమో ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ టెర్మినల్ కనెక్ట్ చేశానా? ఈ టెర్మినల్ ఎలా కనెక్ట్ చేశానంటే డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యాను అనమాట. అంటే డైరెక్ట్ గా ఎలా కనెక్ట్ చేశానంటే యూజింగ్ పబ్లిక్ కీ. పబ్లిక్ కీ యూజ్ చేసి నేను డైరెక్ట్ మెథడ్ లో సర్వర్ ని కనెక్ట్ అయ్యాను. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కనెక్ట్ ది EC2 మెషిన్ బై యూజింగ్ ఇండైరెక్ట్ కనెక్ట్ మెథడ్స్. ఓకేనా? ఒక డౌట్ చెప్పండి. మనం విండోస్ కి తీసుకున్నాం కదా సార్, ఇది RDP. RDP. ఇది మన డెస్క్టాప్ కి డౌన్లోడ్ చేసుకొని మనం అట్లా కీ చేసుకున్నాం కదా సార్, దీనికి ఎట్లా ఉంటుంది సార్? అలా ఉండదు. ఇంకా టెర్మినల్ ఇంకా దీనికి ఏమి ఉండదు. ఒక మన దాన్ని డౌన్లోడ్ చేద్దాం ఫైల్, దానికి అట్లా క్రియేట్ చేసుకోవాలి సార్. డిక్రిప్ట్ చేసుకోవాలి అవసరం లేదు. దీనికి డైరెక్ట్ గా అదే ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ లో చెప్తాను అదే ఎలా చేయాలండి. ఓకే సార్. ఓకేనా? అంటే ఆల్మోస్ట్ ఏమైనా సార్, విండోస్ కి సపరేట్, లైనక్స్ కి సపరేట్. ఓకే చూడు ఒకసారి విను. ఓకేనా? సో డైరెక్ట్ కన్వర్ట్ మెథడ్ లో నేను పబ్లిక్ కి యూజ్ చేసి సర్వర్ ని కనెక్ట్ అయ్యా, అది ఇది. ఓకేనా? ఓకే సో ఇది డైరెక్ట్ కనెక్ట్ మెథడ్ అనమాట. జస్ట్ సర్వర్ ని సెలెక్ట్ చేసుకోవడము, కనెక్ట్ మీద క్లిక్ చేయడము. ఓకేనా? ఈ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ సర్వర్ అనేది కనెక్ట్ అయిపోతుంది. దీన్ని డైరెక్ట్ కనెక్ట్ మెథడ్ అంటారు. సో డైరెక్ట్ కనెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఇన్సైడ్ AWS సర్వర్ కనెక్ట్ అవ్వడం సింపుల్ గా. ఓకేనా? సో ఇన్సైడ్ AWS if you want to connect the server you can use the direct method to connect the server. Okay. అదే if you are in outside AWS, for suppose if you are in outside AWS, how to connect the EC2 machine inside AWS? By downloading the file. ఇది విండోస్ మనం ఎట్లా డౌన్లోడ్ చేద్దాం అట్లా సార్. దానికోసమే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఓకే సార్. థర్డ్ పార్టీ we will use the third party softwares to connect the EC2 machine outside AWS. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా?
అర్థమైంది సార్. So outside AWS, I want to connect the EC2 machine using the third party softwares. That third party softwares are Bobaxtom, okay, Putty, Git Bash, అలాగే సిఎండి. సిఎండి మీన్స్ కమాండ్ ప్రాంప్ట్ కానీ, గిట్ బ్యాష్ కానీ, పుట్టి కానీ, మొబాక్స్టమ్, ఈ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ మీరు సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే సార్. అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ మీరు సర్వర్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే సార్. ఓకేనా? సో దీనికి సంబంధించి నేను ఆ, ఈ ఈ ఈ సాఫ్ట్వేర్స్ ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను ఒక రికార్డెడ్ వీడియో ఇస్తాను. ఆ రికార్డెడ్ వీడియో మీరు పెట్టుకుని మీరు ఆ సాఫ్ట్వేర్స్ ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. డౌన్లోడ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఓకేనా? వాటిని మనం మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఈరోజు ఒక మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ ఏంటంటే మొబాక్స్టమ్ యూస్ చేసి ఈ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలి. ఓకే సార్. మొబాక్స్టమ్. సో జనరల్గా ఫస్ట్ ఏం చేయాలంటే మొబాక్స్టమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? మీరు గూగుల్లో డౌన్లోడ్ మొబాక్స్టమ్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే సార్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హోమ్ ఎడిషన్, ప్రొఫెషనల్ ఎడిషన్ అని కనిపిస్తుంది. మీరు హోమ్ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి. కంపెనీ వచ్చేసరికి ఇది ప్రొఫెషనల్ చూస్తారు, మనమేమో ఫ్రీ ఎడిషన్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఓకే సో డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ పోర్టబుల్ ఎడిషన్, ఇన్స్టాలర్ ఎడిషన్ అని వస్తుంది. పోర్టబుల్ అంటే కొన్ని రోజుల వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్. ఇదైతే మనకి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తే ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే సార్. ఇది మీకు జిప్ ఫార్మేట్ లో డౌన్లోడ్ అవుతుందండి. ఓకే సార్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది తర్వాత ఇన్స్టాల్ చేయాలి. అవును సార్. ఓకేనా? ఓకే సార్. తెలుసు కదా ఇన్స్టాల్ చేసుకోవడం ఎలాగో. తెలుసు సార్. ఇది మొబాక్స్టమ్. నెక్స్ట్ వచ్చేసి పుట్టి డౌన్లోడ్ చేయాలనుకోండి. డౌన్లోడ్ పుట్టి అని టైప్ చేయండి గూగుల్లో. మీకు ఫస్ట్ లింకే వస్తుంది, putti.org అని వస్తుంది. ఓకే సార్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ పుట్టి అని ఉంది. ఈ డౌన్లోడ్ పుట్టి మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు ప్యాకేజ్ ఫైల్స్ అని వస్తుంది. ఓకే సార్. ప్యాకేజ్ ఫైల్స్ లో 64 బిట్ 86 ప్యాకేజ్ తీసుకోండి. ఓకే సార్. సో ఈ లింక్ మీద జస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఆ లింక్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే ఇది కంప్యూటర్ ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే 64 బిట్ ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నది. కొన్ని మంది Architecture. 32 వాడతారు అంతే, మనం 64 వాడతాం. ఓకేనా? 64 ఆర్మ్ ఏంటి సార్? అది వేరే, ఏఎండి అని, ఏఆర్ఎం అని ఇలా ప్రాసెసర్స్ టైప్ ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా. జస్ట్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ డబుల్ క్లిక్ చేసిన అయిపోతుంది. ఓకే. సో తర్వాత ఇందులోనే మనకి పుట్టిజన్ అని ఒకటి ఉంటుంది. ఈ పుట్టిజన్ కూడా మీరు డౌన్లోడ్ చేయండి. పుట్టిజన్లో కూడా 64 బిట్ డౌన్లోడ్ చేయండి. ఈ పుట్టిజన్ అనేది ఏంటంటే జనరల్గా మీరు పుట్టి యూస్ చేసి, ఓకేనా, మీరు పుట్టి అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు అనుకోండి. పుట్టి సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకోండి. దీనికి మీకు ఫైల్ ఫార్మేట్ అంటే ప్రైవేట్కి ఫైల్ ఫార్మేట్ వచ్చేసి .ppk అనమాట. ఓకే. ఓకేనా? కానీ మనం ఎందులో డౌన్లోడ్ చేసుకుంటున్నాం, ఎప్పుడు కూడా ప్రైవేట్కి .pem లో డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ .pem ని .ppk కింద కన్వర్ట్ చేయాలంటే వి విల్ యూస్ పుట్టిజన్. అంటే పుట్టి వచ్చేసరికి ఇది కనెక్ట్ అండి. పుట్టి వచ్చేసరికేమో కనెక్ట్ చేయడానికి, పుట్టిజన్ ఏమో పెమ్ ఫైల్ ని పీపీకే కింద కన్వర్ట్ చేసి అంటే పాస్వర్డ్ జనరేట్ చేయడం. అంటే ఆ పాస్వర్డ్ మనం ఏం చేస్తాం అంటే పీపీకే కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. పీపీకే కింద. సో తర్వాత పుట్టి యూస్ చేసి మనం ఆ సర్వర్ని కనెక్ట్ అవుతాము. ఓకేనా? ఈ రెండు డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గిట్ బ్యాష్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. గిట్ బ్యాష్
ఓకేనా. సో గిట్ బ్యాష్ ఓపెన్ గిట్ బ్యాష్ అని టైప్ చేసినా లేదంటే డౌన్లోడ్ గిట్ అని టైప్ చేసినా మీకు ఇలా ఫస్ట్ లింకే వస్తుంది. ఓకేనా. ఓకే సార్. ఇట్లా ఫస్ట్ లింకే వస్తుంది, గిట్ డౌన్లోడ్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మ్యాకోస్, విండోస్, లైనాక్స్ అని వస్తుంది. సో మీరు విండోస్ సెలెక్ట్ చేయండి. విండోస్ సెలెక్ట్ చేసి 64 బిట్ విండోస్ సెటప్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. దీని మీద క్లిక్ చేస్తే ఇది కూడా మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే సార్. సిఎండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇందులో డిఫాల్ట్గా సిఎండి టెర్మినల్ డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే సార్. ఓకేనా. సో ఈ 4 మెథడ్స్ యూజ్ చేసి మనం లైనక్స్ మిషన్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే ఈ సార్. 4 మెథడ్స్ యూజ్ చేసి. ఓకేనా. ఈ రోజు 2 మెథడ్స్ చెప్తాను, రేపు 2 మెథడ్స్ చెప్తాను. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మొబాక్స్టమ్ యూజ్ చేసి సర్వర్ని ఎలా కనెక్ట్ చేయాలి. మొబాక్స్టమ్. ఓకేనా. నేను ఆల్రెడీ మొబాక్స్టమ్ డౌన్లోడ్ చేశాను. మీరు సెర్చ్ బాక్స్లో మొబాక్స్టమ్ అని టైప్ చేస్తే మీకు ఇలా యాప్ వస్తుంది. ఓకే సార్. దీని మీద క్లిక్ చేయండి. మొబాక్స్టమ్ అనే యాప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మీరు సెషన్ మీద క్లిక్ చేయాలి. సెషన్ సెషన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక చిన్న బాక్స్ వస్తుంది, సెషన్ సెట్టింగ్స్ బాక్స్. ఇందులో మీకు ఎస్ఎస్హెచ్ అని ఉంటుంది. ఎస్ఎస్హెచ్ స్టాండ్స్ ఫర్ సెక్యూర్ షెల్ అన్నమాట. ఓకే సార్. సెక్యూర్ షెల్. సో దిస్ సెక్యూర్ షెల్ విల్ బి యూజ్డ్ టు కనెక్ట్ ది లైనక్స్ మెషిన్. ఓకే సార్. అదే విండోస్కి ఏమో ఆర్డిపి ఉంటుంది, లైనక్స్కి ఏమో ఎస్ఎస్హెచ్ ఉంటుంది. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. సో ఈ ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ రిమోట్ హోస్ట్ డీటెయిల్స్, స్పెసిఫై ది యూజర్ నేమ్. ఓకే సార్. సో వాట్ ఈస్ ద రిమోట్ హోస్ట్ ఆఫ్ ది సర్వర్? రిమోట్ హోస్ట్ మీన్స్ పబ్లిక్ ఐపీ ఆఫ్ ది సర్వర్. ఓకే సార్. ఓకే. సో ఈ సర్వర్ని సెలెక్ట్ చేసాం కదా, ఈ సర్వర్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంటుంది చూడండి, ఇగో పబ్లిక్ ఐపీ. సార్ అది చనిపోయి బెటర్ సార్. పబ్లిక్ పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఇదేమో పబ్లిక్ ఐపీ, ఇదేమో ప్రైవేట్ ఐపీ. సో పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోండి. ఓకే సార్. పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని మొబాక్స్టమ్కి రండి. మొబాక్స్టమ్లో ఇక్కడ రిమోట్ హోస్ట్ అని ఉంది కదా, ఈ రిమోట్ హోస్ట్లో ఆ పబ్లిక్ ఐపీని కాపీ చేయండి. ఓకే సార్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫై ది యూజర్ నేమ్. సో ఇన్ విచ్ యూజర్ యూ వాంట్ టు యూజ్ టు కనెక్ట్ ది సర్వర్. ఓకే సార్. So while creating the Linux machine, it will create the default user. That default username is Ubuntu because you have to select the Ubuntu as OS to create the server. ఓకే సార్. Okay. So here, what is the what is the username? Ubuntu. Ubuntu. ఓకే సార్. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత మరి దీనికి ప్రైవేట్ కీ కావాలి కదా, ఇదేంటిది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. అవును సార్. అంటే అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్లో నేనున్నా, అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ ఉన్నా. సో అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ నుంచి ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్లో లైనక్స్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే మరి ఈ సార్. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ద్వారా ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ లైనక్స్ మెషిన్ క్రియేట్ చేయాలంటే మనకి కీ పేరు కావాలి. అవును సార్. ఆ కీ పేరు ఎక్కడ డౌన్లోడ్ అయింది? డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది. అవును సార్. అవునా. అవును సో ఆ డౌన్లోడ్స్లో ఉన్న ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టాలి. ఎలా పెట్టాలంటే క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ ఎస్ఎస్ఎస్ సెట్టింగ్స్, యూజ్ ప్రైవేట్ కీ. ఓకే. సెలెక్ట్ ది ప్రైవేట్ కీ లొకేషన్. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకేనా. ఈ సర్వర్ యొక్క కీ ఏంటిది? ఈ సర్వర్ కీ గూగుల్ సర్వర్. గూగుల్ సర్వర్. ఓకే సార్. ఓకేనా. సో గూగుల్ సర్వర్ ఇక్కడ ఉందో లేదో చూసుకోవాలి. గూగుల్ సర్వర్ నాకు తెలిసి లేదనుకుంటా. గూగుల్ సర్వర్ అంటే డిలీట్ చేసేసినట్టుంది. గూగుల్ సర్వర్ ఇచ్చా. ఓకేనా. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైం కదా కనెక్ట్ అయ్యేటప్పుడు యాక్సెప్టెన్స్ అడుగుతుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా కనెక్ట్ అవుతుంది. ఓకే సార్. ఇక్కడ ఏమొస్తుంది? అనేబుల్ టు ఓపెన్ ఫైల్ అని వస్తుంది. ఎందుకని? ఈ గూగుల్ సర్వర్ డాట్ పెమ్ అనే ఫైలు డౌన్లోడ్స్లో లేదు. అవును సార్. డౌన్లోడ్స్లో లేదు, అందుకే కనెక్ట్ అవ్వలేదు. సర్లే ఇంకోటి కనెక్ట్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ ఇది నాకు అవసరం లేదు. ఈ సర్వరు మీరు ఒక సర్వర్ని క్రియేట్ చేసి మొబాక్స్టమ్ డౌన్లోడ్ చేసి ఆ మొబాక్స్టమ్ ద్వారా ఈ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చు. బా, 2 డిలీట్ అయిపోయినాయా?
మరి ఇది ఒక ఫైల్ డిలీట్ అయిపోయాము, ఇది ఉంది కదా సార్, ఉమ్, ఇది కీది అది డిలీట్ అయిపోయింది. ఉమ్. మరి ఇప్పుడు దానికి పాస్వర్డ్ మళ్ళీ రికవర్ చేసుకున్నట్టు అది ఫైల్. ఉంటుంది. ఎస్ఎస్హెచ్ కీజ్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ యూజ్ చేసి మీరు తీసుకోవచ్చు. దీనికి ఏంటి, ప్రాజెక్ట్ కి కంట్రోల్ F సెర్చ్ కి. అవును. ఇది ఉందిలే. సో ఇది ఓపెన్ చేయొచ్చు. అంటే డౌన్లోడ్స్ లో ప్రతి కీస్ అనేవి నేను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటాను. మనకు అవసరమైనప్పుడు వేస్ట్ కదా, అవును సార్. అందుకని. సో ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుని మొబాక్స్టమ్కి వచ్చి ఈ టెర్మినల్ని క్లోజ్ చేసేస్తున్నాను. న్యూ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్. క్లిక్ ఆన్ SSH. పబ్లిక్ కి యూజర్ నేమ్ వచ్చేసి యుబంటు. అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్, యూజ్ ప్రైవేట్ కీ లొకేషన్. ప్రైవేట్ కీ లొకేషన్. ఇక్కడ కీ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ కీ డాట్ పెమ్ అనమాట. సో అది పాత్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైం యాక్సెప్టెన్స్ అడుగుతుంది. ఇవ్వగానే మీకు సర్వర్ కనెక్ట్ అయిపోతుంది. చూసారా, సర్వర్ కనెక్ట్ అయింది. యుబంటు ఇది ప్రైవేట్ అయిపోయింది అనమాట. 172.31.15.236 అనేది ప్రైవేట్ కీ అనమాట. ఓకే సార్. సో ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వర్క్, మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే లేదా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ సర్వర్. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. సో ఇది మొబాక్స్టమ్ ద్వారా కనెక్ట్ చేయడం. మొబాక్స్టమ్ ద్వారా అర్థమైందా శరణ్య? హౌ టు కనెక్ట్ ది EC2 మెషిన్ యూజింగ్ ది మొబాక్స్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, నౌ ఐ ఆమ్ యూజింగ్ ది పుట్టి. సో పుట్టి ద్వారా మనం సర్వర్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఓకేనా, ఇది పుట్టి అనమాట, పుట్టి కాన్ఫిగరేషన్ వాల్యూ. సో దీని ద్వారా మనం సర్వర్ని ఎలా కనెక్ట్ చేయాలి? సో కనెక్ట్ చేయాలంటే మళ్ళీ దీనికి కూడా పబ్లిక్ ఐపీ కావాలి కదా, పబ్లిక్ ఐపీ సర్వర్ కావాలి. ఈ సర్వర్కి పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈ SSH పోర్ట్, SSH అనేది 22 పోర్ట్ మీద రన్ అవుతుంది. కింద కనెక్షన్ టైప్ వచ్చేసి SSH. ఓకే, తర్వాత దీనికి ఏం చేయాలి, మనం ప్రైవేట్ కి ఫైల్ లొకేషన్ ఇవ్వాలి కదా. లొకేషన్ ఇవ్వాలంటే లెఫ్ట్ సైడ్ లో కేటగిరీ ఉందా, ఈ లెఫ్ట్ సైడ్ కేటగిరీలో SSH అని చూసారా, SSH పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ అంటుంది చూడండి, AUTH అథెంటికేషన్. దీని పక్కన మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. ఈ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేస్తే ప్రైవేట్ కీ ఫైల్ ఫర్ అథెంటికేషన్ అని వస్తుంది. ఇక్కడ మీరు బ్రౌజ్ చేయాలి ప్రైవేట్ కీని. అయితే ఈ పుట్టి ద్వారా మీరు సర్వర్ని కనెక్ట్ చేయాలంటే ప్రైవేట్ కీ ఫైల్ ఫార్మేట్ ఎందులో ఉండాలి, .ppkలో ఉండాలి. అయితే మీ దగ్గర ఉన్న ప్రైవేట్ కీ అనేది .pemలోనే ఉంది. సో దట్స్ వై వి నీడ్ టు కన్వర్ట్ ది .pem ఫైల్ ఇంటూ ది .ppk ఫైల్. సో దానికోసమే మనం పుట్టి జన్ అనేది యూజ్ చేస్తాం. పుట్టి జన్. సో పుట్టి జన్ అంటే జనరేటర్ అని, పుట్టికి జనరేటర్. ఓకే, దిస్ యాప్ విల్ బి యూజ్డ్ టు కన్వర్ట్ ది .pem ఫైల్ ఇంటూ ది .ppk ఫైల్. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కీ ఫైల్ లోడ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కీ ఫైల్ ని లోడ్ చేయాలి. సో లోడ్ మీద క్లిక్ చేయండి. లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్స్కి వస్తుంది. కానీ ఇక్కడ మీకు డౌన్లోడ్స్ లో ఏమైనా కనిపిస్తున్న ఫైల్స్ ఇలా కనిపించలేదు అనుకోండి, ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది .pem ఆల్ ఫైల్స్ ఇచ్చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ఓకే, మనం ఏంటి, మనం పుట్టి PPK కింద కన్వర్ట్ చేయాలి కదా. సో డైరెక్ట్ గా నేను అది పెడుతున్నాను. సో ప్రాజెక్ట్ -key అని ఇస్తే ఇక్కడ మీకు project-key.pem అని ఉంటుంది. దాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయింది. లోడ్ చేస్తేనో PPK కింద కూడా కన్వర్ట్ అయిపోయింది.
ఓకే సార్. పీపీకే అని ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. తర్వాత ప్రైవేట్ కీని సేవ్ చేయాలి. ఓకే సార్. ప్రైవేట్ కీని సేవ్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ ఇవ్వండి. నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ కి డాట్ పీపీకే, ప్రాజెక్ట్ డాట్ పీపీకే అని ఇస్తున్నాను. ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. అయిపోయింది. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు బ్రౌజ్ చేస్తాను చూడండి. బ్రౌజ్ చేసి ప్రాజెక్ట్ కి సింబల్ చూడండి ఎలా ఉంది. హ్యాట్ ఒక క్యాప్ ఉంది. అదే పెన్ అయితే నోట్ ప్యాడ్ లాగా ఉంటుంది. అవునా? సో దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పాత్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఈ సర్వర్ అనేది ఇలా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం కనెక్ట్ అవుతున్నారు కదా, యాక్సెప్ట్ ఏముంది. యాక్సెప్ట్ లాగిన్ యాజ్ అని అడుగుతుంది. లాగిన్ అవుతుంది. యూబుంటు, లాగిన్ యాజ్ యూబుంటు అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఏదైనా అప్డేట్ చేయాలన్నా, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, సాఫ్ట్వేర్స్ కనెక్ట్ అయ్యి ఏదైనా డేటాబేస్ లో ఏదైనా స్టోర్ చేయాలన్నా ఇక్కడ మనం క్వైరీస్ రాసి రన్ ఇది చేసుకోవచ్చు. యూబంటు ఇది లైనక్స్ ఆ టెర్మినల్స్ మాత్రం ఓపెన్ అవుతాయి. అంతే. ఈ విండోస్ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటాం. అది ఓకే సార్. విండోస్ కి ఆర్డిపి ఉంటుంది కదా, ఆర్డిపి మాత్రమే యూజ్ చేస్తాం రిమోట్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్. ఓకే. మిగతావన్నిటికీ కూడా పుట్టి మీకు పుట్టి ఈజీగా ఉందనుకోండి, పుట్టి ద్వారా మీరు సర్వర్స్ కనెక్ట్ అయ్యి మీ వర్క్ చేసుకుంటారు. ఓకే నాకు సార్. మొబాక్స్టమ్ ఈజీగా ఉందనుకోండి, నాకు మొబాక్స్టమ్ బాగా అర్థమైంది అనుకోండి, నేను మొబాక్స్టమ్ ద్వారా వర్క్ చేసుకుంటాను. ఓకే సార్. వేరే వాళ్ళు వేరే మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఓకే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, రేపొద్దున కంపెనీలోకి వెళ్ళాక ఏ కంపెనీ వాడు ఏ మెథడ్ యూజ్ చేస్తాడనేది ఎవరికి తెలియదు. అవును సార్. సో ఉన్న మెథడ్స్ అట్లీస్ట్ మనం ప్రాక్టీస్ చేయగలిగితే లోపలికి వెళ్ళాక వాళ్ళు స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మీకు ఈజీగా తెలుస్తుంది ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే సార్. అర్థమైందా? సో ఇవి మనకి కనెక్షన్ మెథడ్స్ అన్నమాట. ఈ రికార్డెడ్ వీడియో మీకు షేర్ చేస్తాను. ఓకే. ఓకేనా? దీన్ని చూసి ఈ టూ మెథడ్స్ లో ఈ సర్వర్ని ఎలా, ఒక సర్వర్ని క్రియేట్ చేసి ఈ టూ మెథడ్స్ లో ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్చుకోండి. ఓకే సార్. రేపు సిఎండి మొబాక్స్టమ్ చెప్తాను. ఓకే సార్. సిఎండి మొబాక్స్టమ్ చెప్పి లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సార్. ఎందుకంటే మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవాలి అంటే ది ప్రీ రిక్విసైట్ ఈస్ లైనక్స్ అన్నమాట. ఓకే సార్. అందుకనే లైనక్స్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ లైనక్స్ మిషన్ ని డిఫరెంట్ వేస్ యూస్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి, తర్వాత ఆ లైనక్స్ మిషన్స్ లో ఈ లైనక్స్ కమాండ్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలో మీరు ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే మీకు సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్ లో ఎలా కమాండ్స్ ఎలా రన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఓకే సార్. ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకుని కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకేనా శరణ్య? సరేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనా? రేపు మిగతావి చెప్తాను. ఓకే సార్. ఓకే, బాయ్.